రేయ్ శవాలకు ఫోటోలు తీసే ప్రతి దరిద్రుడు సెలబ్రిటీ ఫోటోషూట్కి రావడమే. అసలు క్లోజప్ ఎలా పెట్టాలి, వైడ్ షాట్ ఎలా తీయాలి, టూ షాట్ ఎలా తీయాలి, లాంగ్ షాట్ ఎలా తీయాలి, ఇవన్నీ తెలుసుకుని సావచ్చుగా. అలాగే. ఎనీ ప్రాబ్లం బ్రో? చూడు తమ్ముడు, ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి, మన నెగటివ్లను మైనస్ చేసి అవతల వాడికి పాజిటివ్ గా చూపించాలి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి దరిద్రుడు నా పొట్ట మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంత ఖర్చు పెట్టి నా పొట్టను క్లోజప్ లో చూసుకుని కుమిలిపోవటానికి. ఇప్పుడేంటి నీ పొట్ట చూసి వదిన హర్ట్ అవుతుంది అంతే కదా? దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది బ్రో? నువ్వు లోపం అయితే వదిన దీపం. ఆ లైటింగ్ లో ఎన్ని బొక్కలు ఉన్నా లైట్ అయిపోతాయి. హౌ ఇస్ ఇట్ బ్రో? ఇప్పుడు రే నువ్వు కెమెరా రెడీ చేసుకో. దీన్నే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటారు. అర్థమైందా? నేను చెప్తా రెండు. ఎదురే రారా. అది అనే ఇంతేనా? ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ. అది అరే నువ్వు జూమ్ వేసుకోరా. జూమ్ వేసుకో. ఇంకా ఎంతసేపు రా దరిద్రుడా, చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. కవర్ చేయటం కళ్ళద్దలు కూడా లేవు. అంత బాగా ఉందండి మీ స్మైల్లోనే అసలు లోపం ఉంది. అరే నా స్మైల్కి ఒక నియోజకవర్గం ఫాలోయింగ్ ఉందిరా. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య అర్థమైంది, ఇది దీపం నేను లోపం అంతే కదా. ఒరే ఆఫ్రికా, క్లోజ్ తీసే ముందు కొంచెం రేంజ్ మెయింటైన్ చేయి. ఒరే మాక్సిమం 3 సెకండ్ల మించి ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయలేను రా. రెడీ తీసుకో. రెడీ స్మైల్ 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 స్మైల్. తమ్ముడు ఎలా ఉంది? ఏదో మిస్ అవుతుంది అన్నయ్య. ఏం తమ్ముడు టేక్ ఓకే కాలేదా? ఆడవాళ్ళతో వ్యవహారం కదా, నీకు తెలియదు ఏముంది. ఓ పని చేద్దాం, నేను చేసి చూపిస్తాను, నువ్వు ఇక్కడ నుంచి చూడు. ఇది కరెక్ట్. ఓకే. అరే బాగా టైట్ చేసుకోరా. అనే చూస్తా ఉండు. ఐ టు ఐ కాంటాక్ట్. ఓకే ఓకే. ఇంకా తీయలేదు కదా, తీరా ఎదవా తీ. జంట చాలా బాగున్నారండి. మూసుకుని తీరా. తీ. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకోటి చూడు, ఇంకో పోస్ట్ చూడు. ఒక్క క్లోజ్ మిస్ అయినా నీ శవాన్ని నువ్వే చూస్తావు. తీ. అది జూమ్ వెళ్ళు. అర్థమైంది కదా? యాజ్ ఇట్ ఈస్ ఇలా చేస్తే చాలు. ఏరా మీ తింగర్స్ అన్నది సీని వైట్ల సినిమాలు చూడేట్రా? ఆడికి బుర్ర మోకాల్లో ఉంది కాబట్టి నేను దీనికే అంకితం అయిపోయాను రా కోవా. ఆయన ఎంత కడుపు వేసుకొని నా కడుపు నెట్టా పుట్టావురా. ఒరే కోవా, ఏంటని నీ అభిరుచులు నా అభిరుచులు బాగా కలిసిపోయాయి రోయ్. అమ్మగారు ఊరేంట్రా? నువ్వు అందరితో మాట్లాడే నాతో మాట్లాడితే దోలు తిరిగిపోతుంది. నీకేమనుకున్నావు? అందుకే కదరా నీ మీద స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నాను. అమ్మగారు ఊరేంటో చెప్పరా? పైగా నీ ముక్కు నా ముక్కు బాగా మ్యాచ్ అయింది రోయ్. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మా ఊరికి పేరే లేదు. ఒరే శోభ పెట్టకురా. మా ఊరు మ్యాప్ లోనే లేదా? తగ్గి చావు. ఆటాడించి అందరినీ హ్యాపీస్ చేసావు. ఈ హ్యాపీస్ ను డబుల్ చేయడానికి ఇంకేం చేస్తావు? చెయ్యి. నవ్విచ్చేద్దాం. ఓకే బాయ్స్. మిస్టర్ గోరాజు, మన కాన్సెప్ట్ పేరు ఏంటంటే రబ్నే తోడు దియా జోడి. రబ్నే తోడు దియా జోడి. అంటే అన్నకి హిందీ రాదు కదా, అయితే ఇంగ్లీష్ లో చెప్దాం. ఇంగ్లీష్ మాత్రం వచ్చేటి. సారీ మిస్టర్ గోరాజు, నీకు ఇంగ్లీష్ కూడా రాదు కదా, అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా. నేను చెప్తా నువ్వు వినాలి, నువ్వు వినాలి నేను చెప్తా, నువ్వు వినాలి వినాలి. చెప్తా 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 అంటే చెప్పే. మిస్టర్ గోరాజు, కాన్సెప్ట్ ఏంటంటే ఒక 50 years పోరంబోకు ఎదవా. పచ్చిగా చెప్పాలంటే వాడికి లోఫర్ ఈ ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. అలాంటి వాడికి పాలుగారే పాల బుక్కల 18 ఏళ్ల పసిపాపనిచ్చి పెళ్లి చేశారు. వచ్చిన బారిని చచ్చినోడు నానా కష్టాలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. నేను చూస్తూ ఊరుకోను. నేను రివాల్ట్ అవుతా, నిన్ను రివాల్ట్ చేస్తా. ఏమే టిఫిన్ పట్రా. తీసుకొస్తాను మావయ్య. ఏమే పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది ఇంకా మావయ్య ఏంటే? వండి అనలేవా? వండి అనలేవా? చిన్నప్పటి నుంచి మావయ్యనే కదా పిలుస్తాను మావయ్య. అంటే ఏంటి నేను ముసలాడినని ప్రపంచానికి మొత్తం ప్రకటించేద్దాం అనుకుంటున్నావా? ఏమండి అను, ఏమండి అనవే, రాయ్ చెప్పరా, చెప్పదానికి. అలాగే పడికి వెళ్తానా? అలాగే తమ్ముడు. అదిరితే ఆడపిల్లని చెయ్యడం తప్పు, ఆడపిల్లని కొట్టడం ఇంకా తప్పు. నా పెళ్ళం, దాన్ని కట్టుకున్నాను, ఇప్పుడు కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే కిరోసిన్ పోసి చంపేస్తాను. మధ్యలో నీకేంటే సాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వయసులో సగం ఆడపిల్లని పెళ్లి చేసుకుని గొంతు కోయడం తప్పు. నీ చేతులతో పెంచి అదే చేతులతో కొట్టడం ఇంకా పెద్ద తప్పు. నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, ప్రశ్నించను, పరిష్కారం చూపిస్తా. సూపర్. ఎలాగో ఇలాగా ఆడు కొడితే నీకు ఏడుపు వచ్చింది, నువ్వు కొడితే ఆడికి నెప్పేంటో తెలియాలి. నువ్వు కొడుతూ ఉండు, నేను చూస్తూ ఉంటా.
తాళి తెగిన పర్వాలేదు, తోల తీర్పాలంతే. ఈ సెంటిమెంట్ నీ ఫ్లో ఆపిస్తుందంటే వాడిని చంపేసిన పర్లేదు, చంపేసిన పర్లేదు. ఒరే ముసలక్క, ఇలాంటి తొక్కలో వ్యాపారాలు చేస్తే లెక్క ఇలాగే ఉంటది. నీ ఫేస్ గా పిల్ల అవసరం ఏంట్రా? ఎర్రి పాప, ఎమోషన్ లో నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. ఆడు చేస్తుంది స్కిట్ కాదు, నీ పీచరు. వాడు కాదు, నిజం. నువ్వు నిజం బాస్, నిజం నిజం నిజం. ఇట్స్ ఓకే, కూల్. సారీ బ్రో, కొంచెం ఎమోషన్ అయ్యాను. స్టార్ట్ చేద్దాం. అదే అర్థమైంది, కూర్చో. కూర్చో. బ్రదర్, కరెక్ట్ గా లంచ్ టైం కి లాక్కొచ్చేసారు మీ వాళ్ళు. పర్వాలేదు బ్రదర్, ఈ పాట అంతా హీరోయిన్ మీదే కదా, ఫ్లోలో కొట్టేయండి. తమ్ముడు, వయసు ఏంటి డల్ గా ఉంది? తన కోసం ఇదంతా చేసింది. ఇదిగో అన్నయ్య, ఏమనంటే ఫీల్ అవ్వకూడదు. మరి చెప్పు. హీరో ఏమో 60s, హీరోయిన్ ఏమో 20s. ఏ అమ్మాయి అయినా ఫీల్ అవుతుంది. కరెక్టే తమ్ముడు, నేను కూడా ఇందాక నుంచి డిస్టర్బ్ అయి ఉన్నాను. పోనీ ప్రోగ్రామ్ మార్పించేద్దాం. ఆ పంచి కాసేపట్లో ఆ అమ్మాయితో ల్యాండింగ్, ఆ గోవా గాడికి బ్యాండు, కార్తిక్ గాడికి ఎండు. 50 రూపీస్ ఫ్రెండ్. మీ నాయనమ్మ ఉంది. ఉంది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏమైంది? నన్ను చూస్తున్నావేంటి? అటు చూడరా, ఓవర్ నైట్ నీకు తమ్ముడయ్యాడు, హోల్సేల్ గా అందరికీ మూగుడే కూర్చున్నాడు. రైట్, ఎందుకు ఇలా చేశావు? ఆగు. నా అల్లుడి మీద చేస్తే ఒప్పుకునేది లేదు. వాడు అల్లుడైతే నేనెవరిని? నాకు తమ్ముడివి, దానికి మేనమావి. ఇంత సడన్ గా వయసులో వరుసలు ఎందుకు గుర్తుకొచ్చాయో? ఎందుకంటే కన్న ప్రేమ ఇంకా చావలేదు కాబట్టి. ఈ రోజు జరిగింది చూశాక నాకు విషయం అర్థమైంది. అది ప్రాణభయంతో ఉన్నప్పుడు నువ్వు లాంచీలో నిలబడి ఆలోచించావు, కానీ ఆ కుర్రాడు ప్రాణాలకు తెగించి దాన్ని బతికించుకున్నాడు. అంతకంటే గొప్పగా భర్త అనే పదానికి ఎవడైనా అర్థం చెప్పగలరా? కానీ నేను ఒకటి చెప్పగలను, మీ అక్కనిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞతగా నా కూతురు జీవితాన్ని నీకు పనంగా పెట్టలేను. నువ్వు చాలా మంచోడు అన్నయ్య. ఎవరన్నా అభిమానిస్తే నెత్తిని పెట్టుకుంటావు. అలాంటి జీవితాంతం నీ పక్కన ఉండాల్సిన భార్యకి నువ్వు నచ్చావు లేదో తెలుసుకోలేకపోయావు. ఇవన్నీ నీకు తెలియజేయడానికే నేను ఇన్ని డ్రామాలు ఆడాను. ఒకవేళ నేను హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించు. పర్వాలేదు తమ్ముడు, ఈ చేతులతో దీన్ని పెంచాను. ఇదే చేతులతో దీన్ని మెడలో తాలిబొట్టు కడితే ఎంత ఎటకారంగా ఉంటుందో ఆలోచించలేకపోయాను. థ్యాంక్స్ తమ్ముడు, మళ్ళీ మా కుటుంబం బరువు నిలబెట్టావు. వయసు నీదే, నేను పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దను మాత్రమే. బాగుంది, చాలా బాగుంది. మీ ఫ్యామిలీస్ మొత్తం ఏకమైన నన్ను పిలిపించి రోడ్ చేశారు కదరా. ఒరే గోవాగా, నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదురా. దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది నీలాంటి కమెడియన్స్ కాదు, నాలాంటి ఈ రోజే కరెక్ట్. నువ్వు రావే. ఎక్కడికి చెబుతారు, రావే. హలో, అగ్నిదేవుడు మనకి ఫేవర్ ఉన్నాడు బ్రో. కొద్దిగా ఆయిల్ కావాలి బ్రో. బయట బళ్ళు ఉన్నాయి కదరా. అదే, అది ఎప్పుడు అమ్మేశాంగా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్పు బ్రో. అమ్మని బాగా అడ్వాన్స్ అనుకున్నారు. విజ్ఞం లేకుండా యజ్ఞం జరగాలి. ఏది దొరికితే అది దంపారు తప్పండి, అంతే. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇదేంటి కొట్టుకి ఎలా కొట్టుకొచ్చానబ్బా? అవునా? పులనుకుని భయపడి బయటేసావు దరిద్రుడు. అలాగా? ఇదేంటి చేపల మాట్లాడి నాతోటి? ఓరా, ట్యాంక్ ఫుల్ చేయరా. సరిగ్గా పోయా. ఇది గోవరాజు బండి, తెలుసుగా, కోనసీమకే కింగ్. ఏ కింగ్ అయినా రీడింగ్ ఒకటే. ఒరా, ఈ తివెక్కం వచ్చిన దగ్గర ప్రతి ఓడు పంచులు వేస్తున్నాడా. అది సరిగా తమ్ముడు, ట్యాంక్ ఫుల్ చేయించా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒరా, నువ్వు గోవరాజు అకౌంట్లో వేసుకోరా. ఏంటి తమ్ముడు ఇది? ఇదే వదిలేరు తీసుకెళ్తున్నానయా. దిక్సూచా, అంతకని గొప్పదనియా ఆండ్రాయిడ్. తమ్ముడు, నాకు పెద్ద రాయుడు చిన్న రాయుడు తప్పితే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు టచ్ లేరురా. అక్కర్లేదనియా, నేను గైడ్ చేస్తాను కదా. ఇదిగో అప్పుడే గాలిలో చూపిస్తుంది. తమ్ముడు, కట్టప్ ఇక్కడ గాలికి కూడా గాలం వేస్తా. సూపర్. నువ్వు ఎక్క. అది రైట్ రైట్, వదిన దొరికేసింది పనే. వయసు, నువ్వు చాలా అందంగా ఉంటావు. నాకు తెలుసు.
వైషు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పు. వైషు నీకు ఆకలేస్తుంది. నీకెలా తెలుసు? నీ విషయాలు నాకు అలా తెలిసిపోతాయి అంతే. మాటగాని పడిపోయిందేంట్రా? దీని పేరు ఎగ్ ఫ్రై ఎక్కండి. తిడుతున్నావేంట్రా? భలేంటోళ్ళండి, మిమ్మల్ని యాపిస్ చేయాలని చెమటోడు చూడానండి. చెమటగానే వేసి వచ్చావా యాదవా? హలో మందులో రాగండి. అయ్యా మీకు ఇంత ఖాళీగా ఉండాలని ఎలా అనిపిస్తుంది? సంభావన మాత్రం ఇంత తీసుకుంటారు. నా పేరు మీద సంప్రోక్షణ ప్రక్షాళన ఏదో ఒకటి చేయొచ్చు కదా. అలాగేనండి. అర్జెంటా అయిపోయి చేయమంటారా? అది అయ్యాకే కానివ్వండి. రారా మనం కిందకి వెళ్దాం. సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతే బాగుంది అనిపిస్తోంది. ఏం స్వామి నన్ను తలుచుకున్నట్టున్నారు? అదే నేను నువ్వు వచ్చావు అంటే అంటే గింటే ఏం లేదు స్వామి. మీరేదో అన్నారు కదా, అది చేసి వెళ్ళిపోదామని వచ్చా. శుభం భూయాత్. నా సహాయ సహకారాలు నీకు ఇప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామి. రే దరిద్రుడా, నన్ను కాదురా, లోపల తీరా. ఈ తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? ఇందాక నుంచి నీ కోసం లాంచ్ చేద్దామే దిగుతున్నాను. రా టిఫిన్ చేద్దాం. సరే పదన్నయ్య. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్, సూపర్. మీ వదిన చూసావా? చూసానన్నయ్య. ఎలా ఉంది? నా నోట్తో నేను చెప్పలేనన్నయ్య. ఏంటి అంత చండాలంగా ఉందా? అలా కాదన్నయ్య, అంటే మీ ముందు వదిన పొగిడితే ఏం బాగుంటుందని. ఓహో సరే, అవన్నీ ఎందుకులే గానీ మా జంట ఎలా ఉంది అదేనా చెప్పు. మీ జంటకేమన్నయ్య, వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవిలా క్రేజీ కాంబినేషన్. పిలిచారా బ్రదర్? ఏమండి మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. ఫోన్లే, ఈ ఒక్క మాటతోనైనా అన్నగారితో పోల్చావు. పొగడ్తల్లో పరమార్థాన్ని కూడా గ్రహించలేనోడిని ఏమంటారా నోకరాజు? అయ్యా తమరు కొడుకు అంటారండి. ఒరేయ్, మా బాబు గారిని తీసుకెళ్లి టిఫిన్ అట్టండి రా. రాంగ్ టైంలో వచ్చి సరాకు తెప్పిస్తున్నాడు. ఎలా